ఇది ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న రీల్. ఈ మధ్య మోడీ గారు, అమిత్ షా గారు ఒక్కటే నెహ్రూ గారి పేరు జపం చేస్తుంటే ఆయన అన్ని తప్పులు ఏం చేశారని చూస్తే వాళ్ళిద్దరి దృష్టిలో నెహ్రూ గారు చేసిన కొన్ని తప్పులు ఏంటో ఇప్పుడు మీ ముందు చూపిస్తాను. During his regime, that is from 1947 to 1964, first 5 IITs were established, starting from Kharagpur, Bombay, Madras, Kanpur and Delhi. Indian Institute of Management, which is IIMS, start in the ఈయన రెజ్యూమ్లోని. All India Institute of Medical Sciences, AIIMS, New Delhi was established in 1956. Council of Scientific and Industrial Research, CSR కూడా ఈయన హయాంలో స్టార్ట్ అయింది. The prestigious Bhabha Atomic Research Center was established in 1954. Now, Indian National Committee for Space, which then later changed to ISRO, was established in 1962. UGC was established in 1948 by the University Education Commission to oversee university education. ఇక ఇప్పుడు పబ్లిక్ సెక్టర్లోకి వద్దాం. BHEL కావచ్చు, ONGC కావచ్చు, LIC కూడా ఆయన హయాంలోనే స్టార్ట్ అయినాయి. ఇక ఇప్పుడు ఇరిగేషన్లోకి వద్దాం. బాక్రా నంగల్, హీరాకూడ్ అండ్ నాగార్జున సాగర్ కూడా ఆయన హయాంలోనే మొదలైంది. డ్యూరింగ్ బెంగాల్ ఫెమిన్ ఆల్మోస్ట్ 3 million డెత్స్ అయితే అసలు మనకంటూ ఒక ప్లానింగ్ కమిషన్ ఒకటి ఉండాలి, ఖర్చు పద్దులు అనేది ఒకటి జరిగి తీరాలి, దానికి ఒక బాడీ ఉండాలని ప్లానింగ్ కమిషన్ స్టార్ట్ అయింది కూడా ఈయన హయాంలోనే. ఇన్ఫ్యాక్ట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈయన హయాంలో మొదలైంది. మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తారు. మనం ఇప్పుడు ఏదో COVID-19 పాండమిక్ గురించి ఇంత బాధపడుతున్నాం కదా. లెట్స్ క్రెడిట్ నెహ్రూజీ ఫర్ హిస్ ఫోర్ సైట్ ఇన్ బిల్డింగ్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే వే బ్యాక్ ఇన్ 1952. సో ఇవి మోడీ అండ్ అమిత్ షా గారి దృష్టిలో నెహ్రూ గారు చేసిన ప్రాథమిక తప్పులు. సరిహద్దు విషయం కావచ్చు, లేదా పటేల్ గారు ప్రధానమంత్రి అవుతారనగా నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిపోయారు అని రకరకాల రాజకీయపరమైన ఆరోపణలు చేయడం సహజం. కానీ సభలో లేని మనిషి గురించి ఎంతకాలం మాట్లాడతారో దానివల్ల ఏం ఉపయోగం అనేది దేశ ప్రజలు నిర్ణయించుకోవాలి. మోడీ గారు మీ టైంలో ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, ఎంత డెవలప్మెంట్ చేశారో మీరు చెప్పండి, వీఆర్ హ్యాపీ టు లిజన్. కానీ ఏం జరిగిపోతుందనో, ఏం కొంపలు మునిగిపోతున్నాయనో, గంటన్నరసేపు వందే మాతరం గురించి స్పీచ్ ఇచ్చారో నాకు ఇప్పటికీ అర్థం కాదు.